సీతారామ కళ్యాణోత్సవం ఏ ముహూర్తంలో చెయ్యాలి? సీతారామ కళ్యాణోత్సవం ఉభయ రాష్ట్రాలలో 2 క్షేత్రాలలో పరమాద్భుతంగా నిర్వహిస్తారు. ఒక క్షేత్రం భద్రాచలం, రెండవ క్షేత్రం అభిజిన్ ముహూర్త సమయం మారదు. సమస్త శుభాలను కలిగించేటటువంటి అభిజిన్ ముహూర్తమే సీతారామ కళ్యాణోత్సవానికి సంబంధించిన శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. సీతారామ కళ్యాణోత్సవం ఉభయ రాష్ట్రాలలో 2 క్షేత్రాలలో పరమాద్భుతంగా నిర్వహిస్తారు. ఒక క్షేత్రం భద్రాచలం, రెండవ క్షేత్రం ఒంటిమిట్ట. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా రామ ఆలయాలలో, హనుమద ఆలయాలలో లేదా వెంకటేశ్వర ఆలయాలలో లేదా ఏ ఆలయం ఉన్నా కూడా ఆ ఆలయంలోని ఖాళీ స్థలంలో లేదా గ్రామంలో బొడ్రాయి దగ్గర, చావడిలో, గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదరగా లేదా పెద్ద వసారా ఎవరి గృహంలోనైనా ఉన్నట్లయితే అక్కడ, ఇలా ప్రతి గ్రామంలో వీధిన నేటి కాలంలో కళ్యాణోత్సవాలు, సీతారాముల కళ్యాణోత్సవాలు మహావైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సీతారామ కళ్యాణోత్సవం ఏ ముహూర్తంలో చెయ్యాలి? ప్రతిరోజు కూడా 12 ముహూర్తాలు ఉంటాయి. ఈ 12 ముహూర్తాలకు లగ్నాలు అని పేరు. మేషలగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, ఇలా 12 రాశులకు ఈ లగ్నాలను ఒక్కొక్క లగ్నం ఉజ్జాయింపుగా 2 గంటల ప్రమాణం కాగా వెరసి 24 గంటల కాలంలో 60 ఘడియలలో ఈ 12 ముహూర్తాలు లగ్నాలు పూర్తి కాగా ఇందులో సూర్యోదయానికంటే ముందు ఉన్నటువంటి లగ్నం బ్రాహ్మీ ముహూర్తం. సూర్యోదయం అయిన లగ్నానికి 4వ లగ్నం అభిజిత్ లగ్నం, అభిజిన్ ముహూర్తం. సూర్యాస్తమయం అవుతున్నటువంటి లగ్నం, సూర్యాస్తమయ ముహూర్తం, అది గోధూళిక ముహూర్తం. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక ఇత్యాదిగా గల రాశుల పేర్లతో వచ్చే నామాలు ఈ లగ్నాలకు ఉండవు. ఇవి పరమాద్భుతమైనటువంటి దివ్య సంబంధితమైనటువంటి లగ్నాలు. బ్రాహ్మీ ముహూర్తం, అభిజిన్ ముహూర్తం, గోధూళిక ముహూర్తం. ఈ మూడింటిలో అభిజిన్ ముహూర్తం, అభిజిత్ లగ్నం, సూర్యోదయ లగ్నానికి 4వ లగ్నం. ఈ లగ్నం అభిజిన్ ముహూర్తం, అభిజిత్ లగ్నం. ఈ లగ్నంలో వివాహం నిర్వహించినట్లయితే సమస్త దోషాలు తొలగిపోతాయి అని గర్గవచనం. జ్యోతిష శాస్త్ర నిర్ణయం ఇది. బ్రాహ్మీ ముహూర్త సమయంలో ప్రయాణం ప్రారంభించాలి. అభిజిన్ ముహూర్త సమయంలో వివాహం నిర్వహించాలి. గోధూళిక ముహూర్త సమయంలో గృహ ప్రవేశం చెయ్యాలి. ఇది ఒక ప్రమాణం. ప్రాంతీయ ఆచారాల నేపథ్యంలో గోధూళిక ముహూర్తంలో ప్రయాణం ఆరంభించాలి. బ్రాహ్మీ ముహూర్త సమయంలో గృహ ప్రవేశం చెయ్యాలి. ఇది మరొక ఆచరణలో ఉండేటటువంటి విధానం. రెండింటిలో కూడా అభిజిన్ ముహూర్త సమయం మారదు. సమస్త శుభాలను కలిగించేటటువంటి అభిజిన్ ముహూర్తమే సీతారామ కళ్యాణోత్సవానికి సంబంధించిన పరమాద్భుతమైన ముహూర్తం కనుక ముహూర్త సమయాన్ని పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః. శుభమస్తు. జై శ్రీరామ్.